ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు అద్భుతంగా చదువు చెప్పిండు కేసీఆర్. 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు పంపిండు కేసీఆర్ అనే మాట విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చెప్పడంలో మనం ఫెయిల్ అయింది మన నాయకుడు కాదు, తప్పు ప్రజలది కాదు. తప్పు ఎవలది అంటే తప్పకుండా మనదే. నాయకులు ఇక్కడ కూర్చున్న నాయకులు తప్పు మనది తప్ప తప్పు ప్రజలది కాదు, తప్పు కేసీఆర్ది కాదు. కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు. మా వాళ్ళు ఉన్నారులే, చూసుకుంటారులే, బ్రహ్మాండంగా గెలిపించుకొస్తారులే అని కేసీఆర్ గారు అనుకున్నారు. ప్రజలు పాపం అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలకు వాళ్ళు మోసపోయిన. పెద్దలు ఎప్పుడో చెప్పినారు మన వాళ్ళు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఇవాళ వాస్తవం ఏంది? 10 ఏళ్ల నిజం ముందు ఈ 100 రోజుల అబద్ధం ఇయ్యాల కనబడుతున్నది ప్రజలకు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా ఏ ఊరికి మన నాయకులు పోయినా ప్రజలు అంటున్నారు, అయ్యో మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్, మేము ఇట్లా అవుతుంది అనుకోలే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం మేము అనుకోలే, ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు అనే మాట ఇవాళ ప్రజలు బాధపడుతూ రైతులు కానీ ప్రజలు కానీ చెప్తా ఉన్నారు. మొన్న ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. మల్లయ్య గారు అనే రైతు, మూషంపల్లి పక్కనే ఉంటుంది, ఇక్కడనే. ఆ మల్లయ్య అనే రైతు మాట్లాడితే నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఆయన అంటున్నాడు, ఇగో సారు కేసీఆర్ సారు, నువ్వు మళ్ళా రావాలి, నువ్వు ఉన్నప్పుడే మేము మంచిగా బతికినాం, నువ్వు మళ్ళా రావాలి సారు అని చెప్పి ఆ మల్లయ్య గారు మాట్లాడుతుంటే చూసిన ప్రతి ఒక్కరికి, మనిషి అనే ప్రతి ఒక్కరికి గుండె ఎక్కడ కలుక్కుమన్న మాట వాస్తవం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మూషంపల్లిలో ఉండే బోర్ల రామరెడ్డి గారు 10 ఏళ్ల పాటు బోర్లేసి అక్కడ పడలే రామన్నకు. కానీ ఇవాళ రామరెడ్డి అన్న కూడా మళ్ళా బోర్లు వేసుకుంటున్నాడు. బొక్కబోర్ల పడే పరిస్థితి మళ్ళా వ్యవసాయానికి వచ్చిందని బాధపడతా ఉన్నాడు. ఈ పరిస్థితి, ఈ వాస్తవాలు ప్రజలకు తెలవడానికి ఎక్కువ సమయం పట్టలే. 100-110 రోజుల్లోనే ప్రజలకు కూడా మళ్ళొక్కసారి మోసపోయి కేసీఆర్ చెప్పినా వినకుండా మోసపోయినామనే మాట అందరికీ అర్థమైంది కాబట్టి నేను అంటా ఉన్నా, కృష్ణారెడ్డి గారు గెలుస్తారు అనే మాట నేను ఎందుకంటున్నా అంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది, మనకు అర్థం కావాలి. ప్రజలకు అర్థమైందన్న మాట మీకు అర్థం కావాలి. మీకు అర్థమైతే మీరు గట్టిగా పనిచేస్తే ఫలితం వస్తుంది. ఫలితం ఎట్లా వస్తుంది? మొన్ననే ప్రభుత్వం వచ్చింది కదా అని ఎవరైనా నిరాశలో ఉంటే వాళ్ళకి నేను యాద్ చేస్తున్నా. 2018లో ఆనాడు జిల్లా మొత్తం మనమే గెలిచినాం. 12కి 11 గెలిచినాం, ఒక మునుగోడు తప్ప అని గెలిచినట్టున్నాం. ఆనాడు 12కి 2018లో డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 12కి 11 మనమే గెలిచినాం. నల్గొండ పార్లమెంట్లో అయితే 6 గెలిచినట్టున్నాం. ఒక ఇందులో 6 అందులో 6 గెలిచినాం. ఇందులో 6 అందులో 6 అవు అంతే. జిల్లాలో 10 గెలిచినాం. ఈ పార్లమెంట్లో 6 సీట్లు గెలిచినాం, ఆ పార్లమెంట్లో 6 సీట్లు గెలిచినాం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది? నల్గొండ పార్లమెంట్ ఓడిపోయినాం, భువనగిరి పార్లమెంట్ కూడా 5,000 ఓట్లతో ఓడిపోయినాం.